హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, సుమిత్రను ఆసుపత్రికి పంపించి దశరథ అందరి క్షేమం కోసం హోమంలో అయితే కూర్చుంటాడు. హోమం జరిపిస్తూ ఉంటాడు. సుమిత్రకి ఆపరేషన్ జరగకూడదని ఇటు పక్క జ్యోత్స్న ఇక పారుతో కలిసి ప్లాన్ చేస్తుంది. మరో పక్క రౌడీలతో శౌర్యని కిడ్నాప్ చేయిస్తుంది. అయితే ఇక శౌర్య కనిపించడం లేదన్న కంగారులో దీప చాలా వేగంగా బయటికి వెళ్తుండగా హారిక అడ్డుపడుతుంది. దీప, ఎక్కడికి వెళ్తున్నావు? సుమిత్ర గారు వచ్చేశారు. నేను నీకోసమే వెతుకుతున్నాను. ఆపరేషన్కి అంతా సిద్ధం చేశాను. ఈ టైంలో నువ్వు బయటకు వెళ్ళకూడదని ఆర్డర్ వేస్తుంది. దీప కన్నీళ్ళతో, డాక్టర్, నా శౌర్య కనిపించడం లేదు. అది ఎక్కడుందో తెలిసే వరకు నేను ఇక్కడ ఉండలేను. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని ఇంక బ్రతిమలాడుతుంది. పార్షాతో అనుమానంగా అడుగు వేస్తూ, ఆగు ఆగు, అసలు సుమిత్ర ఆపరేషన్కి ఈ దీప ఇక్కడ ఉండడానికి సంబంధం ఏంటి డాక్టర్? ఈమె ఏమైనా డాక్టరా లేక మీ అసిస్టెంటా? ఎందుకు అంత కంగారు పడుతున్నారు అనేసి ఈ విధంగా అడుగుతుంది ఈ పారిజాతం. డాక్టర్ హారిక షాక్ అవుతూ తడబడుతూ, అది పారిజాతం గారు, పేషెంట్ కండిషన్ సీరియస్ కదా, దీపకు అన్నీ తెలుసని ఏదో దాస్తున్నారు, ఏదో గట్టిగానే జరుగుతుంది అని ఇక పారిజాతానికైతే డాక్టర్ హారిక మీద అయితే అనుమానం వస్తుంది. కార్తిక్ ఎక్కడ అసలు కనిపించడం లేదు అని డాక్టర్ అడగగా, వాడు లేడు, బయటకు వెళ్ళాడని చెప్పడంతో డాక్టర్ హారిక మళ్ళీ షాక్ అవుతుంది. హారిక చిరాగ్గా, ఇప్పటికే నాకు బీపీ పెరుగుతుంది, మీరు ఇలా అడిగి నా ప్రాణాలు తీయకండి. దీపా, నువ్వు లోపలికి వెళ్ళు. ఎవరు నా టెన్షన్ని అర్థం చేసుకోరు, అందరికీ నేనే సమాధానం చెప్పుకోవాలా అంటూ డాక్టర్ హారిక ఇక అలా విసుగ్గా వెళ్ళిపోతుంది. పారిజాతం మాత్రం దీప గది బయట కాపలాగా అన్నీ చూస్తూ ఉంటుంది, ఏదో జరుగుతుంది అని. ఇక పారిజాతం గారు చెప్పారు, బావా, ఆమెకు ముందు ఎలా తెలుసో నాకు అర్థం కావట్లేదు అని దీప అయితే కార్తిక్తో ఈ విధంగా చెప్తుంది. అప్పుడు కార్తిక్కి కథ మొత్తం అర్థమవుతుంది. కార్తిక్ ఒక నిమిషం ఆలోచించి ఆవేశంతో ఊగిపోతాడు. దీప, ఇదంతా జ్యోత్స్న ప్లాన్. మొదటి నుంచి మనల్ని ఆపాలని చూస్తూనే ఉంది. ఇప్పుడు ఆపరేషన్ వరకు వచ్చాం కాబట్టి మనల్ని ఎమోషనల్గా కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. శౌర్య కనిపించకపోతే మన ఆపరేషన్ మీద దృష్టి పెట్టలేమని ఆమెకు తెలుసు. కానీ మనం తగ్గకూడదు ఎక్కడ. ఇప్పుడు ఒక రాంగ్ స్టెప్ వేసినా మీ అమ్మ బతకదు. వాళ్ళకు కావాల్సింది కూడా అదే. ఒక కూతురిగా నువ్వు మా అమ్మను కాపాడుకో, ఒక తండ్రిగా నా కూతుర్ని నేను కాపాడుకుంటాను. శౌర్య దొరికిన తర్వాత జ్యోత్స్న సంగతి నేను తేలుస్తానని కార్తిక్ అయితే ఇలా ప్రామిస్ చేస్తాడు. అప్పుడు కార్తిక్కి దాస్ నుంచి ఫోన్ వస్తుంది. శౌర్య కనిపించడం లేదనే విషయాన్ని దాస్కు చెప్తాడు కార్తిక్. అల్లుడు, నువ్వు ఎంత వెతికినా శౌర్య నీకు దొరకదని దాస్ చెప్పడంతో కార్తిక్ మరింత కంగారు పడతాడు. అదే జరిగితే బండి హాస్పిటల్కి వెళ్తుందని కార్తిక్ ఆవేశంగా మాట్లాడతాడు. అల్లుడు, శౌర్య ఎక్కడుందో నాకు తెలుసు, నేను చెప్పే చోటికి వెంటనే రమ్మని దాస్ చెప్పడంతో కార్తిక్ అక్కడికి వెళ్తాడు. కార్తిక్ బండి వేగంగా పోనిస్తాడు. మరోవైపు హాస్పిటల్లో దీప బయటకు వచ్చి పారిజాతాన్ని అయితే నిలదీస్తుంది. పారిజాతం గారు, శౌర్య కనిపించడం లేదని మీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు మీకు? నిజం చెప్పండి, నా బిడ్డను ఏం చేశారు అని దీప పారిజాతాన్ని అయితే ఇక నిలదీస్తూనే ఉంటుంది. పారిజాతం వణుకుతూ, అది 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 నాకేం తెలుసు, ఎవరో అంటుంటే విన్నానని సమాధానం ఇస్తుంది. నాకు అన్నీ అర్థమవుతున్నాయి అని దీప పారిజాతం వైపు చూస్తూ కోపంగా ఇలా ఉంటుంది. మరోపక్క రౌడీల నుంచి శౌర్యని విడిపిస్తాడు కార్తిక్. నేను జ్యోత్స్నకి ఎప్పటికప్పుడు వార్నింగ్లు ఇస్తూనే ఉన్నాను, కానీ అది వినటం లేదు. అందుకే మీ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచాను. స్కూల్ దగ్గర శౌర్యను ఆ రౌడీలు ఎత్తుకెళ్ళటం చూసి వెంటాడి ఇక్కడ వరకు వచ్చాను అని దాస్ కార్తిక్తో చెప్తాడు. కార్తిక్ శౌర్యని దగ్గర తీసుకుంటూ, థ్యాంక్స్ మావయ్య, నువ్వు లేకపోతే ఈ పాటికి నా బిడ్డ ఏమైపోయేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది అనేసి కార్తిక్ అంటాడు. ఆ జ్యోత్స్న ఇంత నీచానికి ఒడిగడుతుందని ఊహించలేదని కూడా కార్తిక్ అంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం అని దాస్ అనగా, ప్రస్తుతానికి శౌర్యను మా నాన్నకు అప్పగించి మన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ దీప ఒంటరిగా పోరాడుతుంది. పద అంటూ హాస్పిటల్కి కార్తిక్ వెళ్ళిపోతాడు.
అలాగే దశరథ అందరూ క్షేమంగా ఉండాలని హోమం జరిపిస్తూ ఉంటాడు. ఆసుపత్రిలో ఆపరేషన్కి సిద్ధమవుతుంది జ్యోత్స్న. ఏం జరుగుతుందో ఏంటో అని ఆమెలో కంగారు అయితే స్టార్ట్ అవుతుంది. ఇక దీప ఉన్న రూమ్ బయట పారిజాతం కాపలా కూర్చొని ఉంటుంది. ఏంటి పారిజాతం ఇక్కడ కూర్చున్నావు అని శివనారాయణ అయితే అడుగుతాడు. పారిజాతం కంగారుగా అది అది కాస్త కళ్ళు తిరుగుతున్నట్లుంటే ఇలా కూర్చున్నానండి అని సమాధానం ఇస్తుంది. సుమిత్రని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. నాకేమో లోపల ఏం జరుగుతుందేమోనని ప్రాణం పోతుంది. ఒక నిమిషం కూడా ఇక్కడ ఉండలేకపోతున్నాను. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను అని అంటాడు శివనారాయణ. పారిజాతం మనసులో అమ్మయ్య ఈయన వెళ్ళిపోయాడు, ఇక దీపను ఆ గదిలో బంధించవచ్చు అని అనుకుంటుంది. శౌర్యను శ్రీధర్కి అప్పచెప్తాడు కార్తిక్. అతను పాపను తీసుకొని కాంచన దగ్గరికి వెళ్తాడు. కాంచన మన శౌర్యని కిడ్నాప్ చేశారు, కానీ థ్యాంక్ గాడ్ టైంకి కార్తిక్ వెళ్ళి కాపాడాడని శ్రీధర్ సమాధానం చెప్తాడు. కాంచన ఆందోళనగా కిడ్నాపా, ఇదంతా జ్యోత్స్న పని అంటారా అని కంగారు పడుతుంది కాంచన. జ్యోత్స్న ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉంది కదా, ఆపరేషన్ కోసం డోనర్ తనే కాబట్టి ఆసుపత్రి దాటి వెళ్ళలేదు. ఈ కిడ్నాప్ వెనక ఇంకెవరో బలమైన శత్రువులు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని శ్రీధర్ అయితే ఇలా అనుమానిస్తాడు. అవును, దీప చావలేదని తెలిసి మళ్ళీ చంపడానికి ఇంటికి వచ్చారు. ఇప్పుడు శౌర్యని ఎత్తుకెళ్లారు. ఆ కనిపించని శత్రు ఎవరో కానీ దీపకు ప్రమాదం పొంచి ఉందని కాంచన అనుమానిస్తుంది. ఎవరైతే ఏంటి కాంచన, నా కొడుకు వాళ్ళని వదిలిపెట్టడు. ఈరోజే దీప కడుపులోని బిడ్డకు కూడా ఆపరేషన్ జరగాలి, అంతా దేవుడే చూసుకోవాలి అని శ్రీధర్ అయితే దేవుడిపై భారం వేస్తాడు. పారిజాతం దీప గది బయట ఉండగా కార్తిక్ ఆసుపత్రిలో చేరుకుంటాడు. పారిజాతం షాక్ అవుతుంది. కార్తిక్, నువ్వు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళావు కదా అని ఇలా అడుగుతుంది. కార్తిక్ తీక్షణంగా చూస్తూ, వెళ్ళిన పని అయితే పూర్తయింది గ్రాణి, ఆ పనేంటో ఎలా జరిగిందో మీకు త్వరగా తీరిగ్గా చెప్తాను అని కార్తిక్ గదిలోకి వెళ్ళగానే దీప ఎదురుపడుతుంది. శౌర్య సేఫ్, దీప దాన్ని కిడ్నాప్ చేయించింది జ్యోత్స్నే అని అసలు విషయాన్ని కూడా బయటపెడతాడు కార్తిక్. దీప ఆవేశంతో ఊగిపోతూ, జ్యోత్స్న ఎంత ధైర్యం దానికి, ఇప్పుడే వెళ్ళి దాని సంగతి తెలుస్తానని దీప అనగా, ఆగు దీప, కోపాన్ని ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలి. ఇప్పుడు మనం ముందున్న లక్ష్యం ఆపరేషన్ అని దీపక్ కార్తిక్ సర్ది చెప్తాడు. అంతలో డాక్టర్ హారిక టెన్షన్గా గదిలోకి వస్తుంది. కార్తిక్, ఏంటి ఇదంతా? బయట పారిజాతం గారు కాపలాగా ఉన్నారు, ఆపరేషన్ థియేటర్ బయట శివనారాయణ గారు ఉన్నారు. వీళ్ళు కళ్ళు కప్పి నేను దీపను ఆపరేషన్ రూమ్ వరకు ఎలా తీసుకెళ్ళాలి? టైం మించిపోతుంది, ఏదైనా చేయండి అని కార్తిక్ని అడుగుతుంది డాక్టర్ హారిక. అయితే ఇక కార్తిక్ దీపకి ఆపరేషన్ చేయాలి, ఇలా నార్మల్ కుదరదంట, సిజేరియనే చేయాలి, బాగా సీరియస్ అవుతుంది, దీపకి నొప్పులు వచ్చేస్తున్నాయి, ఉమ్మనీరంతా పడిపోయింది, అర్జెంటుగా దీపకి ఆపరేషన్ చేయాలి అంటూ ఇక ఆపరేషన్ చేయాలి అనేసి ఇంకేముంది సుమిత్ర దగ్గరికి తీసుకువెళ్తారు. ఎలాకలా ఈ శివనారాయణని పారిజాతం తప్పించుకొని అలా తీసుకెళ్ళిపోతారు. అయితే ఇక పారిజాతానికి అనుమానం వస్తుంది. అదేంటిది, ఇప్పుడు దాకా నాతోనే ఇక్కడ బాగానే మాట్లాడారు, ఇప్పుడు దీప బాగానే ఉంది, సడన్గా నొప్పులు రావడం ఏంటి, ఉమ్మనీరు పోవడం ఏంటి, సిజేరియన్ చేద్దామని తీసుకెళ్ళటం ఏంటి, నాకేదో అనుమానంగా ఉంది, ఇంత సడన్గా దీపం తీసుకెళ్ళిపోతున్నారు. అసలు నొప్పులు అంటే కొంచెం ముందుగానే కొంచెం అటు ఇటు తిరుగుతూ నొప్పులు పడుతూ ఉంటారు కదా, సడన్గా పెయిన్స్ ఎలా వస్తాయి? నాకేదో అనుమానంగా ఉంది, ఉమ్మనీరు పోయింది అంటున్నారు, ఎక్కడ ఏమీ లేవుగా అనేసి ఇలా పారిజాతంతో అనుమానపడుతుంది. అదేంటి కార్తీక్, సడన్గా నొప్పులు ఎలా వస్తాయి? మార్నింగ్ నుంచి బాగానే ఉంది కదా, హ్యాపీగా చాలాగేగా తిరుగుతూనే ఉందిగా, ఆ టెన్షను లేదు, ఆ భయము లేదు, ఆ నీరసం లేదు, నార్మల్ లాగే ఉంది కదా దీప, సడన్గా నొప్పులు రావటం ఏంటి? అదే ఇప్పుడు ఏదో తిందంట, దానివల్ల సడన్గా పెయిన్స్ వచ్చాయి అని డాక్టర్ తీసుకెళ్ళారని చెప్తుంది. సరే ఏమైందోలే సరే అనేసి పారిజాతానికి అయితే అనుమానం వస్తుంది. ఇందాక నుంచి దీపని లోపలే ఉంచారు, ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ నుంచి సుమిత్ర ఆపరేషన్ థియేటర్కే తీసుకెళ్తున్నారు. అసలు ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు. సరే జ్యోత్స్న కూడా ఆపరేషన్ థియేటర్లో ఉంది కదా, ఏం జరిగిందో తనకు తెలుసు కదా, బయటకు వచ్చిన తర్వాత మనకు అంతా తెలుస్తుందిలే
అనేసి పారిజాతం మనసులో అనుకుంటుంది. అయితే ఇటు పక్క దీపని తీసుకెళ్ళి సుమిత్ర, దీపక్ ఇద్దరు కలిసి ఆపరేషన్ అయితే స్టార్ట్ చేస్తుంది హారిక. అయితే ఇంకా స్టార్ట్ చేయంగానే ఇంకా దీపకి నొప్పులు కూడా ఎక్కువైపోతాయి. మరోపక్క సుమిత్ర చాలా సివియర్గా ఉంటుంది. ఈ కండిషన్ అసలు బాగుండదు. ఇక అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక వెంటనే ఇక ఈ విధంగా తీసుకువెళ్ళి దీపకు ఆపరేషన్ అయితే చేస్తారు. ఆపరేషన్ చేసి బోన్ మ్యారో అనేది సుమిత్రకి ఇస్తారు. సుమిత్ర సేఫ్గా ఆపరేషన్ అయితే సక్సెస్ అవుతుంది. దీపకి అప్పుడు సడన్గా నొప్పులు వస్తాయి. నొప్పులు రావడంతో నార్మల్ డెలివరీ అయ్యి చక్కగా 12 మగబిడ్డకైతే దీప అయితే జన్మనిస్తుంది. సో ఆ రూమ్లోని జ్యోత్స్న ఉంటుంది. జ్యోత్స్నకైతే ఎనస్థీషియా ఇస్తారనమాట. మత్తుమంది ఇస్తారు, ఎనస్థీషియా కాదు. కానీ తనకి ఏం జరిగిందా ఏంటా అనేది జ్యోత్స్నకైతే తెలియదు. ఆపరేషన్ జ్యోత్స్నకి సుమిత్ర అన్నట్టుగానే డాక్టర్ హారిక ప్లాన్ చేస్తుంది. లేదు ఈ విషయం ఎవరికైనా తెలిసినా కూడా డాక్టర్ హారిక జైల్లో కూర్చోవాల్సిందే. కాబట్టి ఇంకేం చేస్తుందంటే జ్యోత్స్నకైతే మత్తుమంది ఇచ్చి పడుకోబెట్టేస్తుంది. దీపకి బోన్ మ్యారో సుమిత్రకి ఇచ్చేటట్టుగా చేసి దీపని కాపాడి అప్పుడే నొప్పులు రావడం వల్ల నార్మల్ డెలివరీ చేసి మగబిడ్డకి జన్మని కూడా దీపేస్తుంది. ఈ విషయం ఇక బయటకు వచ్చి అందరికీ చెప్తుంది డాక్టర్ హారిక. ఏమైంది డాక్టర్, దీపని తీసుకెళ్లారు, ఏం జరిగింది, మా అత్తయ్యకి ఏం జరుగుతుంది ఏంటి, బయట ఉన్నోళ్ళు మాకు చాలా టెన్షన్గా ఉంది చెప్పండి అంటే మీకు 2 గుడ్ న్యూస్లు అని డాక్టర్ హారిక చెప్తుంది. ఏంటి డాక్టర్ చెప్పండి అంటే సుమిత్ర గారికి బోన్ మ్యారో సక్సెస్ అయింది, ఆవిడ ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది, చాలా మంచిగా జరిగింది. మరి 2 గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇంకేముంది, దీప 12 మగబిడ్డకి జన్మనిచ్చింది, అది కూడా నార్మల్ డెలివరీ అని చెప్పంగానే ఇక కార్తిక్ చాలా సంతోషపడతాడు. శివనారాయణ కూడా సంతోషంలో హ్యాపీగా ఫీల్ అవుతాడు. పారిజాతం కూడా అమ్మయ్య ఎట్టయితే అందరం గట్టెక్కేసాం, చాలా మంచి విషయం చెప్పారు అంటూ పారిజాతం అయితే ఇక హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే కార్తిక్ దశరథకి కాల్ చేసి మావయ్య అత్తయ్య ఆపరేషన్ సక్సెస్ అయింది, దీప నార్మల్ డెలివరీ అయ్యి మగబిడ్డకి జన్మనిచ్చింది, ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉండొచ్చు, మీరు హోమం ఫలితం వల్ల అందరూ బయటపడ్డారు క్షేమంగా అనేసి ఈ విధంగా అయితే సమాధానం అయితే ఇస్తాడు కార్తిక్. అవునా కార్తిక్, ఎంత మంచి విషయం చెప్పావురా, నేను గుళ్ళో ఉండి హోమం చేస్తుండే నాకు అంత మంచి జరగాలనుకున్నాను, అంత మంచి జరిగింది. శౌర్య ఏంటి అంటే శౌర్యని కూడా నేను రౌడీల బార్ నుంచి బయటికి తీసుకొచ్చి మా డాడీకి అప్పచెప్పాను. నేను ఇలా ఆపరేషన్ దగ్గర తీసుకొచ్చి దీపని నేను ఆపరేషన్ థియేటర్లో తీసుకువెళ్ళంగానే ఇక డాక్టర్ గారు ముందు సుమిత్ర అత్తయ్యకి ఆపరేషన్ చేశారు. అయిపోయిన వెంటనే ఇంకా నొప్పులు వచ్చేసరికి వెంటనే ఇక దీపకి నార్మల్ డెలివరీ కూడా అయిపోయింది, చాలా హ్యాపీగా అందరూ బయటపడ్డారు అనేసి ఈ విధంగా కార్తిక్ అయితే సమాధానం ఇస్తాడు. ఇక దశరథ్ కూడా చాలా సంతోషపడతాడు. నా భార్య నీ కొడుకు దక్కడం ఒకే టైంలో మనం ఏ జన్మలో చేసుకున్న సుకృతం, లేదు అంటే ఏది మిస్ అయినా కూడా మనం ఆనందంగా ఉండేవాళ్ళం కాదు. ఒక పక్క సుమిత్ర ఆపరేషన్ సక్సెస్ కాకపోయినా మరో పక్క దీప 12 మగబిడ్డకు జన్మనివ్వకపోయినా కూడా మన ఇద్దరం బాధగానే ఉండేవాళ్ళం. ఎలా అయితేనే సక్సెస్ అయింది, చాలా హ్యాపీగా అందరం ఉన్నాము. మరి ఈ విషయం జ్యోత్స్నకి తెలిస్తే మరి జ్యోత్స్న ఏం చేస్తుందో ఏమో అనే టెన్షన్ కూడా మరోపక్క ఉంది. ఇంత సంతోషంలో మనం ఉండగా జ్యోత్స్న ఏం చేస్తుంది మావయ్య, అసలు ఎవరైనా టచ్ చేయగలదా, టచ్ చేస్తే ఈసారి ఊరుకుంటామా, ఇంత ఆనందాన్ని ఇలా ఆనందంగానే ఉండనిద్దాం. ఇప్పుడు జ్యోత్స్న సంగతి చూద్దాం, ఏ ప్లాన్లు వేస్తుందో ఎలా వేస్తుందో చూసి మనం చేయాల్సిందల్లా మనం చేద్దాం అని కార్తిక్ అయితే ఈ విధంగా సమాధానం ఇస్తాడు. సరే కార్తిక్, నీ మీదకి వదిలేస్తున్నాను ఆ జ్యోత్స్నని, నువ్వేం చేస్తావో చెయ్యి, మన పిల్లల జోలికి కానీ మన భార్యల జోలికి వస్తే మాత్రం నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, జైల్లో కూర్చోబెట్టినా పర్లేదు అని దశరథ్ అయితే ఈ విధంగా సమాధానం ఇస్తాడు. సో చూశారు కదా ఫ్రెండ్స్, దీప బోన్ మ్యారో అవ్వడం వల్ల సుమిత్ర ఆపరేషన్ సక్సెస్ అయింది, ఇటు పక్క దీప కూడా 12 మగబిడ్డకి జన్మనిచ్చి దీప కూడా ఆరోగ్యంగా ఉంది. మరి ఈ విషయం తెలుసుకున్న జ్యోత్స్న మరి ఏం చేయబోతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ కార్తీదీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముందుగా తెలియాలని ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లో